హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు టమాటా పచ్చడి చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇట్లా చేశారంటే అన్నంలోకి కానీ, చపాతీ కానీ, దోశకి కానీ చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ పాన్ పెట్టేసేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ మరీ బ్రౌన్ కలర్ అయ్యే వరకు అక్కర్లేదు. ఇవి డైరెక్ట్గా నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లారబెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇవి తినే మోతాదులో వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కూడా ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ ముందుగా ఒక 1/2 kg అన్ని టమాటాలు పండుగ మంచిగా ఎర్రగా ఉన్న టమాటాలు కట్ చేసేసి పెట్టుకున్నానండి. ఇలా ముక్కలు ముక్కలుగా ఇవన్నీ అదే ప్యాన్లోకి వేసేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలండి. అంటే ఉడికించుకోవాలి కొంచెం మెత్తబడే వరకు. ఇప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ వేయట్లేనండి. కొంచెం ఒక చిన్న నిమ్మకాయ కంటే కొంచెం తక్కువగా వేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. అలాగే ఇవన్నీ వేసేసాక ఇలా ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇది నువ్వుల పౌడర్ అండి, ఫస్ట్ ఫ్రై చేసింది. తర్వాత అది తీసేసి ఈ పచ్చిమిర్చి కూడా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నాను. అలాగే 2 టీ స్పూన్ల జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసేసాక తగినంత ఉప్పు ఇందులోనే ఒకేసారి యాడ్ చేస్తున్నానండి. కావాలనుకుంటే మీరు తక్కువ వేసుకొని తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ కారం అంతా తీసేసి ఒక బౌల్లోకి. తర్వాత ఈ టమాటా చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కుక్ అయిపోయిందండి ముక్కలు. ఇప్పుడు వీటిని చల్లార పెట్టుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారాక ఈ మిక్సీ జార్లోకి ఇది 3 వంతుల వరకు వేసేసుకోవాలండి. ఈ టమాటో ముక్కలు మొత్తం ఉడికినవి ఇలా ఈ 3 వంతుల వరకు ఇలా వేసేసి కొంచెం పక్కన పెట్టుకోండి. అలా తర్వాత దానికి సరిపడా కారం యాడ్ చేసుకోండి. అంటే పచ్చిమిరపకాయలు మీరు ఇంట్లో వాడేవి మీకు తెలుస్తాయి కదండి, కారం ఎంత ఉన్నాయో ఏమో అలా చూసి వేసుకోండి. తర్వాత ఈ నువ్వుల పౌడర్ మొత్తం వేస్తున్నానండి. కొంచెం వదిలేసాను. ఇలా ఇవన్నీ వేసేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 సార్లు ఇలా తిప్పుకుంటే స్పిన్లో పెట్టేసి ఇట్లా గ్రైండ్ అవుతుంది మంచిగా. ఇప్పుడు మిగిలిన టమాటో కూడా ఉడకబెట్టిన టమాటో అలాగే కొంచెం కారం యాడ్ చేసేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా స్మూత్గా పేస్ట్ లాగా చేయొద్దండి. కొంచెం ఇలా మధ్య మధ్యలో అక్కడ టమాటో ఇలా కనిపిస్తుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసుకొని అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటమనే వరకు ఫ్రై చేసుకున్నాక ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇవి కొంచెం వేగాక తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవన్నీ ఇలా వేసాక ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర మెంతి పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసేసి ఇవన్నీ బాగా కలుపుకొని ఇలా ఇవి కొంచెం అది కరివేపాకు అంతా వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో చట్నీ ఉంది కదండి, అంతా ఇందులో వేసేసి 1 to 2 మినిట్స్ వరకు అలానే కొంచెం కలిపి కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి.